వరంగల్ ప్రేక్షకులకు నమస్కారం. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. జై గణేష్. జై గణేష. మన వరంగల్ ప్రేక్షకులంతా ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటారండి, మీరు ఈ సంవత్సరం ఏం కాన్సెప్ట్ పెడతారు అని చెప్పేసి ప్రతి సంవత్సరం ఎప్పుడు ఎదురు చూస్తుంటారు. లాస్ట్ ఇయర్ కూడా మేము ఛానల్లో చూసాము, అయోధ్య థీమ్ తో పెట్టారు, చాలా బాగుంది, చక్కగా ప్రజాదరణ పొందిందండి. ఈ సంవత్సరం ఏంటి, ఈ సంవత్సరం స్పెషాలిటీ ఏంటి, మీ మాటల్లో ప్రేక్షకులకు చెప్పండి. మేము గత సంవత్సరంలో మా కాన్సెప్ట్ ఏంటంటే బీద వాళ్ళ గురించి, వృద్ధుల గురించి, వికలాంగుల గురించి, సనాతన ధర్మాన్ని కాపాడుతూ మన ఇండియాలో ఉన్న దేవాలయాన్ని అన్నింటినీ చిత్రీకరించి ప్రజలకు చూపించాలనే ఒక కాన్సెప్ట్ తోటి మేము ఒక ప్రోగ్రాం చేస్తాము. గతం లోపల మీరు చెప్పినట్టుగా ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి, అయోధ్య శ్రీరాముడు, తిరుపతి వెంకటేశ్వరుడు, శ్రీశైలం మల్లన్న, శక్తి పీఠాలు, ఇట్లాంటి ఎన్నో చూపించాము. లోకల్లో ఉన్నటువంటి సమ్మక్క సారాలమ్మ, ఐలోన్ మల్లన్న, ఇట్లాంటి చాలా తీసాము. ఇవన్నీ కూడా అందరి కోసం, భక్తుల కోసం, ఇవన్నీ కూడా చూపించడం కోసమే. ఈసారి కొంచెం కన్నడ విందుగా ఉండడానికి కాణిపాక వినాయకుడిని, అంటే కొంచెం గణేశులను మూమెంట్ తోటి, వినాయకుడు శంకుతోటి శివలింగం మీద అభిషేకం చేసినట్టు గంట వాయిస్తూ, అలాగే కాణిపాక వినాయకుడిని, దాని తర్వాత వినాయకుడు అడవి లోపల తను శిక్షణ పొందడానికి పోయినప్పుడు ఆడుకునే లాంటి దృశ్యాలలాగా, దాని తర్వాత అనంత పద్మనాభ స్వామి ఆరోగ్యం తెరిచినారు కదా, దాని యొక్క నాగబంధనం టైప్ లో ఒక చిన్న చిత్రీకరణ, అలాగే దాని తర్వాత విఘ్నేశ్వరుడు సంగీతము అంటే తబలా, వాయిలేను ఇట్లాంటివన్నీ వాయిస్తూ ఉంటే శివపార్వతులు నృత్యం చేసినట్టు, అలాగే మంజునాథ దగ్గర అభిషేకం జరుగుతున్నట్టు పెద్ద శివలింగానికి, అలాగే లడ్డు ఇచ్చే వినాయకుడు, పెన్సిల్ ఇచ్చే వినాయకుడు, జ్యోతిర్లింగాలు, అయ్యప్ప స్వామి మండపాలు, దశావతారాలు, ఇట్లాంటి ఎన్నో చూపించడం జరుగుతూ ఉంటది. ప్రజలకు చాలా ఆసక్తితోటి, ప్రజల మందనతోటి వేలాది మంది చూస్తూ ఉంటారు, వేలాది మంది వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరి కోసం మీలాంటి మీడియా ద్వారా పబ్లిసిటీ ఇంకెక్కువై చాలా మంది కూడా రావడం జరుగుతూ ఉంది. మీకు కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ధన్యవాదాలు సార్. విగ్రహం చాలా అంటే చాలా బాగుందండి, పంచముఖ వినాయకుడు. దీని విశిష్టత కూడా అంటే మీరు పెద్దవారు, మీరు చెప్తే బాగుంటదని. ఈ పంచముఖ గణపతి అనేది, ఈ యొక్క గణపతిని పంచముఖాలతోటి పెట్టుకున్నాడు అంటే, దీని యొక్క స్వామి అన్ని విధాల, ఇప్పుడు పంచముఖ ఆంజనేయ స్వామి ఉన్నాడు, అమ్మవారు గాయత్రి మాత ఉన్నది, అలాగే పంచముఖ గణపతిని పెట్టాలనే ఒక కాన్సెప్ట్ తోటి ఆ స్వామిని పెట్టడం జరిగింది. ఆ స్వామి కూడా మేము పర్యావరణాన్ని కాపాడడానికి చాలా స్లోగన్స్ తోటి పెడతా ఉంటాము. అలాగే మా వినాయకులు కూడా మట్టి విగ్రహాలే, పర్యావరణాన్ని కాపాడడానికి కోసం మేము ప్లాస్టిక్ కానీ అవి కానీ ఏవి యూజ్ చేయొద్దని, హెల్మెట్ పెట్టుకుని బండి నడపాలని, ఇట్లాంటి స్లోగన్స్ తోటి ఎన్నో కూడా ప్రజలకు తెలియజేస్తూ ఉంటాము. మా వంతు కృషిగా మేము సహాయం చేద్దామని చూస్తాము. చాలా బాగుందండి. ఇప్పుడు నడుస్తూ చదువుతుంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి మంచిగా, అంటే మనము ఏమేం పాటించాలి, సమాజంలో మన కర్తవ్యం ఏంటి అని చాలా బాగుంది. అంటే మనకు మన సనాతన ధర్మంతో పాటు ఎట్లా బ్రతకాలి అని కూడా మంచి కొటేషన్స్ ఇచ్చారు. చాలా బాగుందండి. ధన్యవాదాలు, మీ ఓపికకు ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా వరంగల్ కు ఒక ప్రత్యేకత వస్తుంది. మీరు ఎంత కష్టపడతారో, దీని వెనుక ఎన్ని రోజులు మీ శ్రమ, మళ్ళీ ఏం థీమ్ తీసుకురావాలనే ఆలోచన, మీరు ఎన్ని రోజులు శ్రమ పడతారో మాకు తెలియదు, కానీ మాకైతే ఈ 9 రోజులు కళ్ళ పండుగ ఉంటదండి. దానికి చాలా ధన్యవాదాలు అండి. మా శశీశ్వర్ ప్రేక్షకులు అందరి తరఫున కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాగే ఎల్లప్పుడూ మీరు ఇంకా కొత్త కాన్సెప్ట్ తోటి రావాలి, మాకు ఇలాగే అన్ని కూడా చక్కగా వినాయకుడిని అన్ని కూడా చూపించాలని మేము కోరుకుంటున్నామండి. విఘ్నేశ్వరి ఆశీస్సులు మీకు మనందరికీ కూడా కలగాలని కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.